హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకళ. ఈరోజు నేను ఒక మంచి వీడియో మీకు చూపిస్తున్నాను. మహాగణపతి నమ, ఆది గణపతి నమ. మేము మొన్న మధ్యన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అనమాట. అక్కడ ఒక మొక్కు తీర్చుకోవడానికని ఆ గుడికి వెళ్ళాం. మా ఊరు దగ్గరలోనే అనమాట అది. అయితే ఆ మొక్కు ఏంటంటే 1116 కొబ్బరికాయలు స్వామివారికి మేము మొక్కు తీర్చుకుంటామని అనుకున్నాం. ఒక పని జరిగితే, ఏదైనా ఒక పని జరగాలంటే ముందుగా మనం విఘ్నేశ్వరుని పూజించి ఆయనకి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరిగేలా చేయనాయన అని కోరుకుంటాం అనమాట. అలాగ సందర్భంగా కోరుకున్న మా మొక్కుని తీర్చుకోవడానికి కోసం అని చెప్పి మేము వెళ్ళాం అనమాట. అక్కడికి కొబ్బరికాయలన్నీ 1116 కొబ్బరికాయలు మూటలతో వచ్చాయన్నమాట. అందులో ఏం చేశారంటే ఒక్కొక్క 5 కాయలు తీసి మనకి స్వామివారి అంటే కొట్టి అక్కడ ఆ కొబ్బరి కాయలు 5 కాయలు చొప్పున 55 కాయలు తీసి దాన్ని అంటే అక్కడ మన స్వామివారి దగ్గర కొట్టడానికి అని చెప్పేసి ముందర తీశారనమాట. ఆ కాయలు తీసి ఏం చేశారంటే అవి కొట్టిన తర్వాత ఆ చెక్కలు తర్వాత నేను స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా కూడా పెట్టమని అక్కడ ఆర్డర్ చేశాను అనమాట. ఆ ఉండ్రాళ్ళు కూడా వచ్చేసాయి అనమాట. గుడిలో మనకి ఈ కొట్టిన కొబ్బరికాయలు 55 కొబ్బరికాయలు చెక్కలు తర్వాత మన ఈ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి మాకు అర్చన చేయించి మా కోరిక ఏంటి అన్నది గోత్రనామాలతో అర్చన చేయించి అక్కడ అన్నీ మేము అనుకున్నాం అనమాట. నాయన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది, మేము మొక్కు తీర్చుకుంటున్నామని ఆయనకి చెప్పి మేము అర్చన అయిన తర్వాత బయటకు వచ్చాం అనమాట. అదిగోనండి కొబ్బరి చెక్కలు కొట్టిన తర్వాత అంటే ఒక అతన్ని పెట్టారనమాట అక్కడ. ఈ కొబ్బరి చెక్కలన్నీ మనం కొట్టలేం కాబట్టి అతనే అన్నీ కొట్టాడనమాట. ఇదిగో మనకి నైవేద్యం పెట్టిన కొబ్బరి చెక్కలు ఒక దాంట్లోకి తీస్తున్నాడు. అయితే ఏంటంటే ఈ కొబ్బరి చెక్కలు కొట్టడానికి ఒక వ్యక్తిని అక్కడ పెట్టారనమాట. అంటే ముందర మన చేత ఒక 10 కొబ్బరికాయలు మన చేత కొట్టించారండి అక్కడ విఘ్నేశ్వరుడికి. ఎంతోమంది అక్కడికి ఈ మొక్కు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఎన్ని కాయలు మొక్కు తీర్చుకోవాలనుకుంటారో కొబ్బరికాయలు ఇంకా వేరే విధంగా ఏ విధంగా చేయాలనుకుంటారో అన్నీ అక్కడ చేస్తారు. తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుందండి. ఇక్కడ చాలా చాలా ఆనందం వచ్చింది మాకు. ఆ అనుకున్న వెంటనే మేము మొక్కు అనుకున్న వెంటనే మాకు ఆ పని నిర్విఘ్నంగా జరిగిపోయిందనమాట. ఇంకా ఆ ఆనందంతో మేము అక్కడ మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి గుడికి వెళ్ళాం అనమాట. అది అక్కడ 10 కొబ్బరికాయలు కొట్టాం అనమాట. ముందు మన చేత ఒక 10 కొబ్బరికాయలు కొట్టించారు వాళ్ళు. ఓం మహాగణపతియే నమః, ఆది గణపతియే నమః. అయితే లోపల వీడియో తీయడానికి మనకి పర్మిషన్స్ లేవండి. అందుకని బయటనే తీశాను నేను. పర్మిషను వాళ్ళు ఇవ్వలేదు లోపల తీసుకోవడానికి. అక్కడ ఒక చిన్న స్పందన తెలియజేశాను. ఓం శ్రీ మహాగణపతి నమః, ఆది గణపతి నమః, అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి నమః. మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ మా ఊరు ఇరుసుమండ అనమాట, కొత్తపేట దగ్గర ఉన్న ఇరుసుమండ. అక్కడికి మేము మా ఊర్లో ఉంటున్నాం అనమాట. ఈ మధ్యన అయినవెల్లి విఘ్నేశ్వరుడిది మహత్యం ఎప్పటి నుంచో మా అత్తగారు మామగారు వాళ్ళు ఉన్న దగ్గర నుంచి, నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా దీని మహత్యం చాలా తెలుసు అనమాట. అంటే ఏది కోరుకున్నా కూడా ముందర మనం విఘ్నేశ్వరుడు పూజ చేయండి ఏ కార్యక్రమం మొదలుపెట్టాం కదా, అలాగే కొన్ని కార్యక్రమాలు అవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి దగ్గర ఒక కోరిక మొక్కుకున్నాం అనమాట. అది అతి త్వరలోనే మాకు ఆ కోరిక నెరవేరిందనమాట. అది నెరవేరేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మా వారు ఏమనుకున్నారంటే, నేను స్వామివారికి ఒక 1116 కొబ్బరికాయలు నేను ముక్కు తీర్చుకుంటాను ఆయన, నాకు ఇది చాలా అడ్డులు వస్తున్నాయి వీటిలోనూ, నాకు ఆ తొలగించి నాకు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలాగా మాకు అనుగ్రహించిన ఆయన తండ్రి అనుకోగానే మేము ఏదైతే అడ్డు వస్తున్న ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు అవి వాటంతటి అవే తొలగిపోయాయి అన్నమాట. వెంటనే మేము ఏమనుకున్నామంటే సరే ఇంకా మనకి ఈ కోరిక అనుకోగానే ఇలా నెరవేరింది కాబట్టి అది
అయిపోగానే మాకు జరిగిన ఈ కోరిక మాకు నెరవేరంగానే వెంటనే ఇది మొక్కు తీర్చుకోవాలనుకుని ఈరోజు మేము శ్రావణ మాసం రాగానే మళ్ళీ మా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మేము ఈ మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది. ఓం అయినమిల్లి విఘ్నేశ్వర స్వామిని విన్నారు కదండి నా స్పందన. ఇదిగోనండి టెంపుల్ అంతా ఇలా ఉంటుందన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఎంత పెద్ద టెంపులో చెప్పలేము. అది చాలా మహిమగల విఘ్నేశ్వరుడు, మనకి పురాతనమైన టెంపుల్ అనమాట. అదిగోనండి ఇక్కడ ఒక అతన్ని పెట్టామన్నమాట. అతనే కొబ్బరికాయలన్నీ కొట్టాడనమాట. అన్ని చెక్కలు మన దేవస్థానానికి వెళ్ళిపోతాయన్నమాట. మిగిలినవన్నీ కొన్ని ప్రసాదంగా ఉపయోగిస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోనండి కొట్టిన కొబ్బరి చెక్కలన్నీ ఇవన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా అనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలంటే ఈ అయినవిల్లి, కోనసీమలో ఉన్న అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ మీరు మొక్కుకుంటే తప్పకుండా జరుగుతుందండి. మీరు కూడా చూడండి. అదిగోనండి ఎంత బాగా ఆయన కొడుతున్నాడో. చాలా ఫాస్ట్గా అన్నమాట. అన్ని కొబ్బరికాయలు మనం కొట్టలేము. అదిగో మొత్తం అన్నీ కొట్టి లాస్ట్లో ఒక కొబ్బరి చెక్క కొట్టించాను అన్నమాట. కొట్టిన చెక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.